హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నిమ్మపాకం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. నిమ్మపాకం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి: నిమ్మకాయలు, చక్కెర, వాటరు. ముందుగా నిమ్మకాయలు శుభ్రంగా కడిగి గుడ్డపెట్టి తుడిచి ఇలా మధ్య కోసుకొని జ్యూస్ తీసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఈ కోసి పెట్టుకున్న ముక్కలు మొత్తం జ్యూస్ పిండుకోవాలండి. అన్నీ పిండాక చూపిస్తానండి. ఇదిగోండి, నిమ్మకాయ రసం మొత్తం పిండానండి. ఈ గ్లాస్కి వచ్చిందండి. ఈ గ్లాస్ నిమ్మకాయ రసానికి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు షుగర్ తీసుకోవాలండి. 2 గ్లాసులు చక్కెర, 2 గ్లాసులు వాటరు. ఇదిగోండి, 1, 2 గ్లాసులు షుగర్కి కరెక్ట్గా 2 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టుకుందామండి. పెట్టుకొని ఈ చక్కెర కరిగేట్టు ఇలా తిప్పుతా చక్కెర కరిగిద్దామండి. ఇలా తిప్పుకుంటూ పూర్తిగా చక్కెర కరిగేట్టు ఉంచుకుంటే సరిపోతుందండి. పాకం రావాల్సిన పని ఏం లేదండి. చక్కెర కరిగే వరకే ఉంచుకోవాలి. ఇదిగోండి, చక్కెర పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసి ఈ పాకం పూర్తిగా చల్లారిందాకా ఆగాలండి. చల్లారాక ఎలా చేయాలో చూపిస్తాను. పూర్తిగా ఆరిపోవాలండి. ఆరిపోకుండా నిమ్మరసం కలిపామనుకోండి చేదు వస్తుందండి. ఇది పూర్తిగా చల్లారనిద్దాం. ఇదిగోండి, చక్కెర పాకం పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఈ చక్కెర పాకంలో మనం తీసి ఉంచుకున్న నిమ్మకాయ రసం కలుపుతాము. ఇలా పూర్తిగా ఈ 2 కలిసేట్టు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెను వడగట్టుకోవాలి. ఇదిగండి, మొత్తం ఈ వాటర్ అంతా ఇలా వడగట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నిమ్మపాకాన్ని శుభ్రంగా కడిగి గుడ్డపెట్టి తుడిచి ఎండలో ఆరబెట్టిన బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి. బాటిల్కి కొంచెం తడున్నా పాడైపోతుందండి. అలాగే నిమ్మరసం కూడా వేడిగా ఉన్న పాకంలో కలపొద్దండి. అలా కలిపితే చేదు వస్తుంది. బాటిల్ కూడా శుభ్రంగా ఆరిపోవాలండి, తడి ఉండకూడదు. ఇప్పుడు దీంట్లోకి ఈ బాటిల్కి పోసుకుందామండి. ఇలా పోసిన ఈ పాకాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలలు 3 నెలలు దాకా ఇలానే ఉంటుందండి. మనకు కావాలనుకున్నప్పుడు కూల్ వాటర్లో 1 గ్లాసు నిమ్మపాకానికి 3 గ్లాసులు వాటర్ కలుపుకొని తాగొచ్చండి. మీరు తాగాలనుకున్నప్పుడు ఈ నిమ్మపాకాన్ని ఇలా 1 గ్లాసు నిమ్మపాకం, అలాగే 3 గ్లాసులు కూల్ వాటర్ వేసుకోవాలండి. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, ఈ నిమ్మపాకం మనం ఇప్పుడు తాగడానికి రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ బదులు ఇలాంటివి చేసుకొని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుందండి. ఇది కూడా, ఈ నిమ్మ పాకం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చిందండి మీకు? నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.